సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ఐకే కృష్ణ. ఏం పని చేస్తారు? రియల్ ఎస్టేట్ అమ్మా. ఎలా ఉంది ఇప్పుడు? యావరేజ్గా ఉంది. అంటే గత ప్రభుత్వం కంటే టీడీపీ వచ్చిన తర్వాత యావరేజ్గా ఉంది. ఒక్కొక్క 4-5 నెలల్లో బిజినెస్ బాగా రన్ అవుద్ది. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన అందరూ బాగుంది అంటున్నారు. నాకు చాలా బాగుంది. మీకు నచ్చడానికి గల కారణం? నాకు నచ్చడానికి గల కారణం అంటే గత ప్రభుత్వం ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టిందో, పని చేసుకుని వాళ్ళకి పని లేకుండా, ఇసుక లేకుండా, లేబర్కి పనులు లేకుండా ఇటువంటివన్నీ చేయటం వలన ఉచిత పథకాలు అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి వాళ్ళకి ఏంటంటే బాగా విపరీతంగా అలవాటు చేసేసి ఏ పని పాట లేకుండా ఈ గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ చేసిందో వాటన్నిటికీ కూడా చెక్కు పెడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మరి భువనేశ్వర్ గారు, నారా లోకేష్ గారు ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు ఏదైతే కావాలో వాటిలన్నింటిని సమకూర్చుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి ఏ అప్పులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానివల్ల ఏంటంటే కూటమి ప్రభుత్వం బాగుంది, గవర్నమెంట్ చాలా బాగుంది, ప్రజల కోసం ఆలోచిస్తుంది, ప్రజల గురించే కూటమి ప్రభుత్వం ఉంది. అన్నమాట ప్రకారమే చంద్రబాబు గారు స్కూల్ తెరిచిన వెంటనే తల్లికి వందనం 13,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు. మరి వైసీపీ వారు వేయలేదు, కొంతమందికే వచ్చాయని బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమంటారు మరి మీరు? అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వేసిందనా లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరికి ఇచ్చారనా? బురద జల్లడం అంటే ఏంటి? అది క్లారిటీ కడితే చెప్తాను నేను. అంటే వీళ్ళు 13,000 ఇచ్చారు, అది ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అయితే కొంతమందికి అక్కడక్కడ పడలేదు, అయితే వాళ్ళకి నెలలోపు అవకాశాలు ఇచ్చారు కూడా సరి చేసుకోమని. అయితే మరి వీళ్ళు అసలు పడలేదు, రాలేదు అని అంటున్నారు. ఏమంటారు మరి? ఇప్పుడు పచ్చికామర్లోళ్ళకి లోకం అంతా పచ్చగా కనపడద్దు, ఇందులో నో డౌట్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే చేయలేదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఏ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా నేను 13,000 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పారు. అయినా అందరికీ ఇచ్చారు. సరే, కొంతమందికి పడకపోయినా దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా లబ్ధి పొందాలనేది మరి తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు క్లియర్గా. మరి అది కూడా వీళ్ళకి కళ్ళు కనపడవు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే కళ్ళు లేని కబోదులు ఇల్లు, కళ్ళు ఉండి కబోదులు కూడా నీళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చింది ఇంటికి ఒక విద్యార్థికే ఇచ్చారు, ఒక పిల్లవాడికి ఇచ్చారు. అది కూడా భారతి గారు ఏం చెప్పింది ప్రతి మీటింగ్లో 2019లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే మేము ఇస్తామని చెప్పారు. అమ్మఒడి ఒక్కరికే ఇచ్చారు. మరి మాట తప్పింది వాళ్ళు, కూటమి ప్రభుత్వం కాదు, తెలుగుదేశం గవర్నమెంట్ కాదు, అది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తూ ఉన్నారు, వాళ్ళు హర్షిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మేము ఇంకా అధికారంలోకి రాము, మాకు ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చి మమ్మల్ని బయటికి గెంటేశారు, వచ్చే రోజుల్లో కూడా మేము అధికారం రాము కాబట్టి ఏదో రకంగా కూటమి ప్రభుత్వం బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏదో మాట్లాడటం తప్ప ప్రజలు వీళ్ళకి ఏ విధమైన సంపత్తి లేదు, వీళ్ళకి ఏ విధమైనటువంటి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వీళ్ళు రావడానికి అవకాశం లేదు.